హాయ్, గుడ్ మార్నింగ్. మనం మళ్ళీ మన టెర్రస్ గార్డెన్కి వచ్చాము. జూన్ 1వ తారీఖున ఋతుపవనాలు వచ్చేస్తున్నాయి అనేటువంటి వార్తతోటి గార్డెన్ సెట్ చేశాను, విత్తనాలు వేసాను. కానీ ఎండలు గట్టిగా ఉండటం వలన, వానలు పడకపోవడం వలన మొక్కలేం పెరగలేదు. అసలు విత్తనాలు ఏవి కూడా జర్మినేట్ అవ్వలేదు. సరే బ్యాడ్ లక్ అనుకున్నాను. ఇప్పుడు వర్షం పడుతోంది. అయినా సరే 1-2 రోజులు ఆగి అప్పుడు మొక్కలు వేద్దాం అనుకుంటున్నాను. గతంలో ఉన్న వాటిని వచ్చి రివ్యూ చేద్దాం. ఇది దొండపాదు. సో దొండకాయలు కూడా కాయడం మొదలుపెట్టాయి. దొండ సంగతి తేల్చేద్దామని చెప్పి ఇంచుమించుగా ఒక 5-6 కొమ్మలు ఈ డ్రమ్లో పాతాను. కనీసం ఒక 2 మళ్ళీ వస్తాయి అనుకుంటున్నాను. సో ఆ 3 కలిస్తే మనకి దొండ మంచి పాదుగా తయారయ్యి మంచి ఈల్డింగ్ వస్తుంది అనుకుంటున్నాను. ఇది గులాబీ. ఇది ఈ డ్రమ్ము పొట్ల కేటాయించాను. తెర చేస్తే ఒక్క పొట్ల మొక్క మాత్రమే డెవలప్ అయింది, మిగిలినవి డెవలప్ కాలేదు. మరి ఆ విత్తనాలు అలాగే ఉన్నాయో అవుతాయో అవ్వవో మనకు తెలియదు. 2 రోజులు ఆగి మరికొన్ని పొట్ల విత్తనాలు తెచ్చి ఇదే డ్రమ్లో వేస్తాను. ఓన్లీ ఈ డ్రమ్ని పొట్లకు కేటాయించాను. ఇది టమాటా, ఇది కూడా టమాటా, ఇది కూడా టమాటా, ఇది కూడా టమాటా, అది కూడా టమాటా, ఆ పక్కకు టమాటా. సో టమాటాలు ఒక 10 టబ్స్లో వేసాం మనం టమాటాలు. ఇది తైవాన్ జామ అండ్ పాలకూర, రెండింటి కాంబినేషన్ ఈ డ్రమ్ము. గులాబీ. ఇది మనకి వాడు మొక్క ఇచ్చినప్పుడు ఉన్న పూలే తప్పించి కొత్తగా పూలు ఏవి రాలేదు. మరి ఆ విషయం గమనించాలి. ఇది టేబుల్ నిమ్మ, మనకి పువ్వులు రావడం మొదలుపెట్టింది. సో ఇది భవిష్యత్తులో నమ్మకాలను ఇస్తుంది అని మనం నమ్మచ్చు. మనం దానిమ్మ మొక్కను ఒక ఏడాది నుంచి పెంచుతున్నాం. ఈ ఏడాది మనకి చాలా ఇంచుమించుగా ఒక 10 మొగ్గల దాకా వచ్చాయి. సో దానిమ్మ క్రాప్ని మనం చూడొచ్చు. అయితే మంచి ఇంట్రెస్టింగ్ వ్యవహారం అనేది. 10 కంటే ఎక్కువ దానిమ్మ మొగ్గలు ఉన్నాయి. సో ఈ దానిమ్మ మొగ్గల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వీటి గ్రోత్ని ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి నేను మీకు తెలియపరుస్తాను. ఇది తులసి, ఇది వంగ మొక్క, ఇది కూడా వంగ మొక్క. సో ఇక్కడ ఈ టబ్లో ఇంకొచ్చిన విశేషం ఏంటంటే టబ్ సైజ్ ఇది. ముందు కరివేపాకు మొక్క పెట్టాను, తర్వాత బీరకి దీన్ని కేటాయించాను నేను. కరివేపాకు మొక్కగా పెద్ద అవడానికి చాలా రోజులు పడుతుంది కాబట్టి ఈ లోపల ఈ సీజన్లో బీర విత్తనాలు చాలానే వేసాను యాక్చువల్గా నేను. కానీ సరిగ్గా 2 మటుకు మంచిగా వచ్చాయి. ఇది మంచిగా వచ్చాయి. 3G కటింగ్ చేశాను నిన్న. అంటే మెయిన్ కాండానికి చుట్టుపక్కల ఉన్న వాటిని కట్ చేసేస్తే మనం కాండానికి ఇప్పుడు బలం పెరుగుతుంది. సో కాండాన్ని ముందు బలపరిచి ఆ చుట్టూ మంది కట్ చేస్తూ ఉంటే అలా ఒక 2 వీక్స్ మనం కాండం మాత్రం బాగా ఎదిగేలా చూస్తూ ఉంటే కనుక అప్పుడు ఈ తీగ బాగా అందుకుని మనకి మంచిగా వస్తుంది. సో మనకి బీర ఇక్కడ 2 ఉన్నాయి. ఇది కూడా బీరే ప్రాపగేట్ అవుతుంది. ఇంకో ఇక్కడ బీర 2 వచ్చే ఛాన్స్ ఉంది. సో మొత్తం మీద ఒక బీర 5 మొక్కలు కనుక ఈ టబ్లోంచి బాగా పైకి వచ్చాయి అంటే మనం ఇదిగో బీర, మనం బీరకు సంబంధించినటువంటి ఈల్డింగ్ ఆశించవచ్చు. వస్తుంది చెప్పి అనుకుంటున్నాను నేను. నెక్స్ట్
ఈ 2 వంగ. ఇవి ఆకుకూరలు ఏదో వేశాను నేను. ఈ 3 టబ్స్లోనూ కూడా ఆకుకూరలు వేసాను, కానీ ఎండలు రాకపోవడం వల్ల ఆకుకూరలు అనుకున్నంతగా రాలేదు. ఇది కూడా వంగ. ఇది వంగ లాస్ట్ ఇయర్ మొక్క. ఇది పువ్వుల మొక్క. ఇది కూడా తులసి మొక్క. ఇది వంగ నారు వేశాను. ఇది పచ్చిమిరప. ఇది కూడా తులసి మొక్కలు ఆటోమేటిక్గా వస్తూ ఉంటే వాటిని నేను డిస్టర్బ్ చేయకుండా అలాగే ఉంచేస్తున్నాను. ఇది పచ్చిమిరప. యాక్చువల్గా పచ్చిమిరప గత ఏడాది వేసింది. మనకి పెద్దగా ఈల్డింగ్ ఇవ్వకపోయినా మొక్క ముదిరి పెద్ద అయిన తర్వాత నుంచి ఈల్డింగ్ మొదలవుతుంది అని విన్నాను నేను. సో ఈ ఏడాదికి కాండం గట్టిపడి మంచిగా ఇచ్చే అవకాశం కనపడుతుంది నాకు. ఇది లాస్ట్ ఇయర్ వంగ మొక్కలు. పూత బాగానే ఉంది, కానీ కాయల కింద కన్వర్ట్ అవ్వటం లేదేంటో. ఇది చూడాలి. ఇది పచ్చిమిర్చి. ఆకుముడత వచ్చింది. అంటే ఆకుముడత వాటర్ డెఫిషియన్సీ వల్ల వచ్చింది అనే విషయాన్ని తెలుసుకున్నాను నేను. కానీ ఇప్పుడు అలాగే వర్షాకాలం కాబట్టి వాటర్ సరిపోతుంది. ఇంకా దీనికి మనం రోజు పెట్టేది సరిపోవటం లేదు. బట్ మందులు అవి ఏది వేయదలుచుకోవటం లేదు. నేను న్యాచురల్గానే పెంచదలుచుకుంటున్నాను. ఈల్డింగ్ ఎంత వచ్చినా పర్లేదు. ఇది వంగనారు వేసాం మనం. ఇది సో ఇది కూడా మిరపతో పాటు బచ్చలు ఏదో ఎక్కినట్టు ఉంది. దీన్ని కొంచెం సపరేట్ చేసి వచ్చి అదేమైనా చెక్ చేయాలి. పారిజాతం మొక్క. ఈ పారిజాతం మొక్క పెద్దదైతే కనుక, గతంలో మా ఇంట్లో 3 పారిజాతం మొక్కలు చెట్లు ఉండేవి. ప్రతిరోజు 100 కొద్ది పువ్వులు వచ్చేవి. సో ఆ చిన్నప్పుడు మెమరీతోటి దీన్ని సెట్ చేశాను ఇక్కడ. చూడాలి పువ్వులు ఎలా వస్తాయో ఏంటో. సో ఇది కూడా పచ్చిమిరప మొక్క. పువ్వులు కనబడుతున్నాయి కాబట్టి ఈ ఏడాది ఈ మొక్క నుంచి ఆశించవచ్చు. ఇది లాస్ట్ ఇయర్ వేసిన మొక్క. ఇది ఈ ఏడాది అంతా అందుకుంది మొక్క జాగ్రత్తగాను. నాకు అర్థమైంది ఏంటంటే, కొంత టైం తీసుకుని కాండం బలపడి అలా ఉన్న మొక్కల్లోంచి ఈల్డింగ్ బాగా వస్తుంది. వేసేయంగానే వచ్చేయాలి అనుకుంటే రావు. నెక్స్ట్ ఇవి వంగ మొక్కలు. ఈ టబ్లో 4 మొక్కలు పెట్టాను. ఇది టమాటా మొక్క. ఇది కూడా టమాటా. ఇది ఉంచాలా తీసేయాలా అర్థం కాని పరిస్థితిగా అనిపిస్తుంది నాకు. పెద్దగా ఈల్డింగ్ రావట్లేదు. పువ్వులు కూడా వాడిపోయాయి. ప్రాబబ్లీ దీన్ని తీసేసి ఇంక వేళ నేను బెండ మొక్కలు పెడతాను. ఇందులో ఆల్రెడీ టమాటా ఒక 3 పెట్టాను. బట్ ఇందులో ఇంకో 3 మొక్కలు బెండ కూడా పెట్టచ్చు. సో బెండ పెడదాం అనుకుంటున్నాను. ఇది వంగ మొక్కలు. ఇది ఆనప. అది యాక్చువల్గా ఈ టబ్లో ఆనప చాలా పెట్టాను నేను, కానీ ఆనప ఒక్కటి మాత్రమే మొలిచింది. దేర్ఫోర్ ఈ ఆనప అలా ఉంచి పక్కన టమాటాను సర్దేశాను. పచ్చిమిరపక్కలో మధ్యలో తీసి పెట్టాను. ఏవి బాగా అందుకుంటే వాటి నుంచి మిగిలిన వాటిని తీసేస్తాం మనం. ఇది కనకాంబరం. సీజన్ కాదు ఇంకా, బట్ అలా ఉంచితే వచ్చి ఏడాదికి అది బాగా డెవలప్ అవుతుంది. సో దాన్ని అలా ఉంచుతాను. ఈ టబ్లో పచ్చిమిరప ఎండిపోయింది బాగా. మరి వర్షాలుగా అందుకుంటుందేమో చూడాలి. పక్కన మిరప బొక్కలు చిన్న చిన్నవి వేసాను. చిక్కుడు అండ్ పచ్చిమిరపకాయ ఈల్డింగ్ ఏం అవ్వలేదు ఇది మనకి. ఇది వంగ మొక్క. ఇంకో వంకాయ ఒకటి వెల్లిగా మొదలైంది. ఇంకో 2 పిందులు ఉన్నాయి. ఈ సీజన్లో ఈ మొక్క కూడా అందుకుంటుంది బాగా అనుకుంటున్నాను. చిక్కుడు పాడైపోయింది బాగాను, బట్ మొక్క అలైవ్గా ఉంది కదా, దానికి నేను తీసేయలేదు. ఆకులు అవి కట్ చేసేసి సండే దీన్ని మళ్ళీ సెట్ చేస్తాను. కన్నాలు పడిన ఆకులందరినీ కట్ చేసేయాలి. సో కట్ చేసేసి తీగ ఒక్కటి ఉంచి దీన్ని బాగా ప్రాపగేట్ చేయడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ ఇది గులాబీ. ఇది కూడా గులాబీ. ఈ గులాబీ కొంచెం పాడైనట్టుగా ఉంది. అంటే మొన్నటిదాకా చాలా బాగున్నాయి పువ్వులు. అంటే ఇది చిన్న గులాబీ మాట. ఇది అంతకంటే సైజు ఎక్కువ పెరిగేలా కనపట్టలేదు నాకు గులాబీ. సో అలా చిన్నగా ఉన్నప్పుడే వాటిని కోసేసుకుని పెట్టుకునే ప్రయత్నం చేయాలన్నమాట. ఇది కూడా వంగ. లాస్ట్ ఇయర్ మొక్క ఇది. ఇది గులాబీ మొక్క. ఇది కొంచెం ఆకు పారిపోయినట్టుగా ఉంది, కానీ న్యాచురల్గా అలాగే ఉంచేద్దాం. మల్లె మొగ్గ ఇది. సో
సో మల్లె మొగ్గ మొన్నే 3 పూలు పూసింది అండ్ మళ్ళీ చిన్న చిన్న మొగ్గలు కూడా వస్తున్నాయి. ఇది గులాబీ. సో ఓవరాల్గా మన గార్డెన్ ఈ రకంగా ఉంది. ఇక నుంచి ఏం చేద్దాం అనుకుంటానంటే నేను డిఫరెంట్ మొక్కల్ని ఎలా అయితే మనకి దానిమ్మ నిమ్మ సపరేట్గా మంచిగా అయ్యాయో డిఫరెంట్ మొక్కల్ని ప్లాన్ చేద్దాం ఈసారి అన్న ఐడియా పెట్టుకున్నాను నేను. సో డిఫరెంట్గా ఉండే మొక్కలను తీసుకొచ్చి రకానికి 1-2 అయినా పర్లేదు తెచ్చి వాటిని వేద్దాం అనేది నా ఉద్దేశం. సో వచ్చే ఆదివారానికి ఇందులో పొట్ల ఇంకా కొన్ని విత్తనాలు వేసి ఈ డ్రమ్ అంతటిని పొట్లకు కేటాయిస్తాను. ఇదంతా ఎందుకు చిన్న పనికిరాని మొక్కలే ఇవి. మరి ఏదో అర్థం కావట్లేదు, వద్దులంటే తీసేద్దాం. దీనికి పొట్లకే మనం కంప్లీట్గా కేటాయిద్దాం. ఇంకా అలాగా వారానికి ఒక 5-6 పొట్ల కింద వేసేస్తూ ఉంటుంది. ఇందులో 5 వచ్చినా రాపోయినా ఈ డ్రమ్ముని కేటాయించి ఓ 10 విత్తనాలు వేసామనుకోండి, ఒక 2 జర్మినేట్ అయినా పర్వాలేదు మనకి. దాంతో మంచి ఈల్డింగ్ వస్తుంది. సో ఈ డ్రమ్ని దొండకు కేటాయించాను, ఈ డ్రమ్ని పొట్లకు కేటాయించాను, ఆ డ్రమ్ని బీరకు కేటాయించాను. సో అలాగే ఇక నుంచి ఈ సైజులో ఉన్నవి తీసుకొచ్చి మంచి మట్టి వేసి దాంతో మనం ఒక్కొక్క దాని మీద కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీ సలహాలు, మీ దగ్గర ఏదైనా వెరైటీగా చిన్న మొక్కలు ఉంటే అవి నాకు ఇవ్వదలుచుకుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే.